నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. శవం ఎక్కడుంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉంటారు అని చెప్పి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. కానీ అది నిజమని తెలుస్తోంది. అందుకు ఉదాహరణే సాక్షిలో వచ్చినటువంటి ఒక కథనం. ఒక హత్యను వైసీపీకి అనుకూలంగా ఏ విధంగా మలుచుకుంటున్నారు అని చెప్పి సాక్షిలో ప్రచురించినటువంటి ఒక కథనాన్ని చూస్తే అర్థమవుతోంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా కూడా కూటమి ప్రభుత్వం పై నెట్టేందుకు కూడా ఈ కథనం ఒక ఉదాహరణగా కనిపిస్తోంది. అసలు ఈ కథనం ఏంటి, దీంట్లో మరి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా రాశారు, దాన్ని తెలంగాణలో ఏ విధంగా రాశారు అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన లియో వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పటి వరకు సాక్షి పత్రికలో ఆ సాక్షి పేరు, ఆ డేటు తప్పించి ఏది నిజం ఉండదు అని చెప్తూ ఉంటారు. కానీ అది అలా ఉంచితే అసలు ఒక వార్తను వాళ్ళకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకోవాలి, ఏ విధంగా రాయాలి అన్నది కూడా ఒక హత్యకు సంబంధించి ఈరోజు ఒకటి బయటపడింది. సో మీరేం చెప్తారు? అంటే ఒక హత్యకు సంబంధించి తెలంగాణలో ఒక రకంగా, ఆంధ్రాలో ఒక రకంగా రాయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న ప్రత్యేకతమ్మా. ఆయన ఇప్పుడు కూడా ప్రతి అంశాన్ని ఆయనకి రాజకీయంగా ఎలా కావాలంటే అలా వాడుకుంటాడు. ఆయన పెట్టిన పత్రిక కూడా అంతే ఉంటుంది, కానీ ఇంకొక రకంగా ఉండదు కదా. ఇప్పుడు అది ఆయన స్వయంగా పెట్టుకున్నాడు. ఆ పత్రికని ఎందుకు పెట్టుకున్నాడు? తను అధికారంలో ఉన్నప్పుడు నందిగా చూపించదలుచుకుంటే నందిగా చూపిస్తాడు, లేకపోతే పందిగా చూపించాలంటే కూడా పందిగా చూపిస్తాడు. మీరు అన్నట్టు ఒకే ఇన్సిడెంట్ని ఒకసాటేమో నంది అని ఫోటో పెడతాడు, అదే నంది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటప్పటికి పంది అవుతుంది. ఫోటో సేమ్. అంటే ప్రజలు అంత అవివేకులని ఆయన అనుకుంటున్నాడు, తనకి కావాల్సిన విధంగా ప్రొజెక్ట్ చేయటం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక హంతకుడిగా చూపించి చేతిలో కత్తి పెట్టి ప్రచురించిన పత్రిక కూడా సాక్షి మాత్రమే. వివేకానంద రెడ్డి గారి హత్యలో చంద్రబాబు నాయుడు గారు హంతకుడు అని ఎవరన్నా రాశారా? కనీసం రాసి అంత పెద్ద ఫోటో వేసి రాసినందుకు మర్నాడు సవరణ వేయాలి కదా, క్షమాపణ చెప్పాలి. మేము నిన్న రాసిన దాంట్లో ఆయన్ని హంతకుడిగా చూపించాము, ఆయన కాదని తెలిసిందనన్నా రాయాలి కదా. కనీసం ఇవాళకి ఎప్పుడన్నా చెప్పాడా? చంద్రబాబు నాయుడు గారు మా బాబాయిని హత్య చేసినట్టు నేను అనేక కెమెరాల ముందు, జాతీయ మీడియా ముందు మాట్లాడాను, కానీ ఆ హత్యలో ఆయనకి ప్రమేయం లేదని ఆయన ఎప్పుడని చెప్పాడా? ఇప్పటికీ చెప్పట్లా. ఇప్పటికి కూడా మొన్న ఎలక్షన్లో కూడా అదే ఉపయోగించదలిచాడు. మళ్ళీ మా నాన్నని, మా తాతని, మా బాబాయిని చంపారని కూడా అంటే రాజకీయ ప్రయోజనం కోసం. మీరు అన్నారు సరే, శవం ఎక్కడుంటే జగన్ అక్కడ ప్రత్యక్షం అవుతాడని. శవం మీద రాజకీయం చేయటం అనేది ఆయనకి బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఇది పల్నాడు జిల్లాకు సంబంధించి ఫస్వేముల అనే విలేజ్లో హరిశ్చంద్ర అనే ఒక సాధారణ రైతు, చిన్న రైతు. ఆయనకి వాళ్ళ అల్లుడికి భూతగాదాలు ఉన్నాయి. ఊళ్ళో భూతగాదాలు ఉంటే చాలా ఉద్రిక్తలు వచ్చినాయి. వాళ్ళ అల్లుడి తలుపు వాళ్ళ మీద కూడా ఇతను గొడ్డలతో కూడా దాడి చేశాడు. చేస్తే వాళ్ళు కూడా కొంతమంది పెద్ద మనుషులు, బాబు వద్దురా, నువ్వు అల్లుడిని చంపుకుంటారా, ఇదంతా ఇంత రక్తపాతం ఎందుకు, కొంచెం ప్రశాంతంగా బతకండి అని చెప్పాడు. అయినా కూడా ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అతను ఒక ఇన్సెక్యూరిటీ, తన మీద కూడా దాడి చేస్తారనే భయంతో హరిశ్చంద్ర అనే వ్యక్తి నాగార్జున సాగర్ అంటే తెలంగాణ వైపు వచ్చాడు. నాగార్జున సాగర్ ఒక గట్టేమో ఆంధ్ర వైపు ఉంటుంది, యువతల గట్టేమో తెలంగాణకు ఉంటుంది. కాబట్టి ఇతను హిల్ కాలనీ వైపు వచ్చాడు, తెలంగాణ వైపుకి వచ్చి తలదాచుకున్నాడు. సరే, ఇతనికి పెన్షన్ కూడా వచ్చే ఇది ఉందన్నమాట. ఆ పెన్షన్ వస్తుందా రాలేదా అని తెలుసుకుని ఆ ఊరిలో ఒక మహిళకు ఫోన్ చేస్తే ఇస్తున్నారని చెప్పింది. తెచ్చుకుందామనే ఉద్దేశం మీద వెళ్దామని అనుకున్నాడు. ఇంతలోకి ఏం చేశాడంటే, ఇతను ఇక్కడ ఉన్నట్టు ఆ మహిళ చెప్పింది, నాకు హిల్ కాలనీ నుంచి ఫోన్ చేసి మామూలుగా చెప్పింది, అడిగాడు పెన్షన్ ఇస్తున్నారని చెప్పామని. వాళ్ళల్లుడు ఏమనుకున్నా అంటే, అతను అక్కడి నుంచి బయలుదేరి వస్తే కనుక మళ్ళీ దొరకడు, ఇక్కడికి వచ్చి మళ్ళీను అని ఇతను ఒక కారులో కొంతమంది అనుచరులను వేసుకుని హిల్ కాలనీకి వెళ్ళి, ఇప్పుడు ముసలాయన కదా ఆయన, చాలా వృద్ధుడు, దాదాపు అతను ఒక వ్యవసాయ కార్మికుడు లాంటి చిన్న వ్యక్తి. అయితే అతను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు. ఆ కక్షతో అతను ఏం చేశాడు, వాళ్ళ ఊరు తీసుకెళ్ళిన తర్వాత చంపేశాడు. చంపిన తర్వాత ఇక్కడ తెలంగాణలో ఉన్న సాక్షి పేపర్ అతను వార్త రాశాడు. ఏం రాశాడు? కుటుంబ తగాదాల వలన అల్లుడే వచ్చి కిడ్నాప్ చేసి తీసుకుపోయాడు, తర్వాత ఇక్కడ పోలీసులు కేసు నమోదు చేశారని, ఎతుకుతున్నారని, ఇతను ఆంధ్ర వైపు అంటే వాళ్ళ ఊరికి తీసుకెళ్లారు, కిడ్నాప్ చేశారని కూడా రాశాడు. కిడ్నాప్ అనే రాశాడు. కిడ్నాప్ అది కుటుంబ తగాదా, అల్లుడికి సంబంధించిన అనుచరులే వచ్చి తీసుకెళ్లారని కూడా రాశారు. వార్తగానే రాశారు. ఇక్కడ వాళ్ళకేం రాజకీయ ప్రయోజనం లేదు, ఉండదాన్ని అక్కడికి వెళ్ళేటప్పటికి రాజకీయ ప్రయోజనం కావాలి. మీరు అన్నట్టు ఎక్కడ చనిపోయినా కూడా అది వెంటనే తెలుగుదేశం ఖాతాలో వేయటం అలవాటు అయిపోయింది. అట్లాగే ఇది కూడా
తెలుగుదేశం ఈయన ఈ హరిశ్చంద్ర అనే అతను క్రియాశీల నాయకుడని వైసీపీ పార్టీలో అతని మీద కక్షతో తెలుగుదేశాన్ని వాళ్ళ అల్లుడేమో తెలుగుదేశం పార్టీ అయినట్టు వాళ్ళ అనుచరులంతా తెలుగుదేశం కార్యకర్తలు అయినట్టు ఇతని మీద రాజకీయ కక్షతో దాడి చేసినట్టు నరికేసి తర్వాత తీసుకెళ్ళి పొలాల్లో పడేసి అది ఆయన పొలంలోనే తర్వాత యాసిడ్ పోసినట్టు ఇదంతా దీనికి మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని హరిశ్చంద్ర కుటుంబాన్ని పరామర్శించడం మీకు ధైర్యం చెప్పటం ఈ ఈవీఎంలు పగలగొట్టే వ్యక్తి ప్రజల మీద దాడులు చేసే వ్యక్తి అంట ఈయన మీకు రక్షణ కల్పిస్తానని అక్కడ హామీ ఇవ్వటం ఇదంతా స్టోరీ ఇది సాక్షి పత్రికలో ఇక్కడ ప్రచురితమైంది ఖచ్చితంగా అది పబ్లిష్ అయింది అది కూడా రెండు పక్కన పెట్టి ట్రోల్ అవుతుంది ఒకే డేట్లో ఒకే వార్త ఒకే వ్యక్తి ఒకే సంఘటన మొత్తం జరిగిన తీరంతా వర్ణించిన తీరు కాకపోతే ఇక్కడేమో హరిశ్చంద్ర అనే వ్యక్తి కుటుంబం గురించి కుటుంబ తగాదా అక్కడికి వచ్చేటప్పటికి ఆంధ్ర ప్రాంతానికి క్రియాశీల నాయకుడు అయిపోయాడు వాళ్ళ పార్టీలో క్రియాశీల నాయకుడు అంట ఆయన మరి ఎప్పుడు మరి ఆ కుటుంబ తగాదాలు ఆస్తి తగాదాలు వాళ్ళ కుటుంబం సంబంధించి వద్దని నివారించడం ఇవన్నీ కూడా రాశారు వాళ్ళే మళ్ళీ అదే వ్యక్తులు దానికి భిన్నంగా రాశారు అంటే సాక్షి విలువలు ఏమున్నాయి రాజకీయంగా ఏ హత్య జరిగినా ఏ శవం ఎక్కడ కనపడినా లేకపోతే ఒక అతను వ్యక్తి మునిగిపోయి ఎక్కడన్నా శవంగా తేలినా అక్కడికి వెళ్ళిపోవటం ఇది అనుమానాస్పద మరణం అని ప్రమాదవశాత్తు మునిగి చనిపోయింది మారుమూల గ్రామంలో ఈ హరిశ్చంద్ర అనే వ్యక్తి మృతి చెందితేనే ఈ విధంగా రాశారంటే ఇంకా పెద్ద పెద్ద వార్తల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లేందుకు కార్యక్రమాలు చేస్తున్నారు ఈ వార్తలు రాస్తున్నారు అన్న వాటిలో నిజం ఉంటుంది అంటే ప్రజలు అంత అమాయకంగా కనిపిస్తున్నారు ఆయన అతని పేరేంటి ప్రవీణ్ ఇంటి పేరేంటమ్మా అది పగడాలు అది ఎంత ఇష్యూ చేయబోయారు పెద్ద బిల్డప్ ఇచ్చారు విమలాదేవి కూడా వాళ్ళ మేనత్త కూడా దిగింది రంగంలోకి ఆమె ఒక పాస్టర్ ఆమె కూడా ఒక ప్రబోధకురాలు మత ప్రబోధకురాలు ఎక్కడ అవకాశం దొరికితే సొంత తమ్ముడు వివేకానంద్ గారు ఆమెకు తమ్ముడే అనుకుంటా అది ఏమో ఏం పర్వాలేదు వదిలేసేయండి మా చంపింది ఏదోలే మా కుటుంబం కథ మీకెందుకు అన్నట్టు తేల్చేసింది ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం ఇది మతపరమైన హత్య ఎవరో పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చేసారని ఆయన పడతాలేస్తా వెళ్ళిన ఫ్రేములన్నీ ఫ్రేమ్ బై ఫ్రేమ్ పెడితే ఏం లేదు అట్లాగే ఇప్పుడు ఇది కూడా ఒక రాజకీయ రంగు పులిమారు అది వాళ్ళకి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి మన సాక్షిలో ఏదేసినా ఒక బైబిల్ లాగా నమ్ముతారు అనుకుంటున్నాడు ఇవాళ బైబిల్ ప్రబోధకులు వ్యక్తిత్వాలే అనుమానాస్పదంగా ఉన్నాయి ఇప్పుడు బైబిల్లో రాసిన వాటిని కూడా ప్రజలు ఎంతవరకు నమ్మగలుగుతారు ప్రబోధకులు ఈ విధంగా ప్రవర్తిస్తుంటే ఇవన్నీ కూడా ఒక ప్రశ్నార్థకంగా మారినాయి ఇక సాక్షి గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక హంతకుడిగా వేసిన పత్రిక దీన్ని తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం అతను క్రియాశీల నాయకుడు వైఎస్ఆర్సీపీ అని రాయటంలో విచిత్రం ఏముంది రెండు స్టోరీలు డిఫరెంట్గా అయినాయి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ అవుతుంది కానీ అట్లాంటి పత్రిక కానీ ఛానల్ కానీ ఎవడన్నా చూస్తాడు ఇక అది ఆడి తెలుసుకోవాలి రైట్ సార్ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని మన వీక్షకులకు